ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూస్తాను అంటే మాత్రమే ఉండండి, లేదంటే స్కిప్ చేసేయండి. 2024లో చాలా టైం వేస్ట్ అయితే చేసాం. సో 2025 స్టార్ట్ అయిపోయింది. ఇట్లనే మనం టైం వేస్ట్ చేస్తుంటే ఆలోచించుకుంటూ ఏం చేయాలరా అని చెప్పేసి అది అట్లనే అయిపోద్ది అనమాట 2025 కూడా. సో మనం అలా కాదు. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక 365 డేస్ ప్లాన్ అయితే రెడీ చేశాను అనమాట. సో నువ్వు ఈ 365 డేస్ ఏం చేస్తే నీకు టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ వస్తుంది అని చెప్పేసి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎట్లా తెచ్చుకోవాలి, దాంతోపాటు ప్యారలల్గా మనం సైడ్ హెల్స్ని ఎట్లా సంపాదించాలి అని చెప్పేసి డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఐ హోప్ ఈ పర్టికులర్ వీడియోతో మన ఛానల్ 200కి రీచ్ అయిపోతుందని చెప్పేసి, అండ్ దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. మన ఛానల్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అండ్ కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఏం స్కిల్ నేర్చుకునేటప్పుడైనా పబ్లిక్లో నేర్చుకుంటే మంచిదన్నమాట. దాన్నే మనం లర్న్ ఇన్ పబ్లిక్ అని అంటాం. అంటే ఇట్లా పబ్లిక్లో వచ్చి నాలుగు పార్కులో నేర్చుకోమని చెప్పడం కాదు కానీ, సో ఇట్స్ లైక్ మనం ఏం చేస్తున్నామని చెప్పేసి పక్కన వాళ్ళకి తెలియాలన్నమాట. అప్పుడే మనకు బెటర్ ఆపర్చునిటీస్ అనేవి అన్లాక్ అవుతాయి. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కాదు, యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ కంటే ముందే నేను లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసి ఐ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు మెనీ పీపుల్ అన్నమాట. బికాస్ ఆఫ్ దట్ ఐ స్టార్ట్ గెటింగ్ మెనీ ఆపర్చునిటీస్. ఇంటర్న్షిప్స్ వచ్చాయి, ఇంటర్న్షిప్స్ చేశాను. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇలా చాలా అన్లాక్ అయ్యాయి అనమాట. ఇవన్నీ ఎందుకు అన్లాక్ అయ్యాయంటే నేను లింక్డ్ఇన్లో ఏం నేర్చుకుంటున్నానో యాక్టివ్గా పోస్ట్ చేయడం వల్ల. సో గైస్, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ చేయండి అనమాట. దొడగట్ట నిహార్ అని సర్చ్ చేస్తే అక్కడ మీకు నా అకౌంట్ కనిపిస్తుంది. సో ఇట్ హ్యాస్ లైక్ 32K ఫాలోవర్స్ అనమాట. దాన్ని వెళ్ళి మీరు ఫస్ట్ ఫాలో చేసుకోండి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, నేను ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ మీకు ప్లాన్ చెప్తానో ఆ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో 365 డేస్ అంటే 365 డేస్ ఏం నేర్చుకుంటున్నావు రోజు నువ్వు లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ నన్ను ట్యాగ్ చేస్తే ఐ విల్ బీ రెఫరింగ్ టు దట్ పర్టికులర్ పోస్ట్. నువ్వు ట్యాగ్ చేస్తే నాకు కనిపిస్తుంది కదా, నేను నీకు సజెషన్స్ ఇవ్వడమో లేకపోతే దీన్ని ఎలా బెటర్ చేయొచ్చు అని చెప్పేసి నేను నీకు సజెషన్స్ ఇవ్వడమో అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ మీ ప్రతి పోస్ట్లో నేను ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ విల్ బీ పర్సనలీ లుకింగ్ ఇన్ టు దట్. అండ్ ఆల్సో నేను మీకు ఇస్తున్న టార్గెట్ ఏంటిదంటే ఈ ఇయర్ మనకు 12 months ఉంటాయి కదా, ఈ 12 monthsలో మనం 1 monthకి 100 కనెక్షన్స్ చేసుకోవాలన్నమాట లింక్డ్ఇన్లో. అండ్ దెన్ దాని తర్వాత మనం ఇట్లా చూసుకున్నట్టయితే ఫైనల్గా 12 months అయిపోయేసరికి మనకు 1200 కనెక్షన్స్ అయితే అవుతాయి. దాంట్లో మనకు CEOs ఉండొచ్చు, ఫౌండర్స్ ఉండొచ్చు, లైక్ ఒక కంపెనీలో లైక్ టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లైక్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అట్లా మనం మంచి వాల్యుబుల్ కనెక్షన్స్ అయితే చేసుకుంటాం అనమాట. మనకు లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు జాబ్ వచ్చే టైంలో ఎవరు రెఫరల్ ఇస్తారో తెలియదు, ఎవరు ఏ రకంగా మనకు హెల్ప్ అవుతారో తెలియదు, ఎవరు మనకి ఏ ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తారో తెలియదు. వాళ్ళు మనకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూజ్ అవుతారు అనమాట. సో మేకింగ్ కనెక్షన్స్ అవుట్ ఆఫ్ యువర్ క్లోజ్డ్ స్పేస్, దట్ ఈస్ మీ ఫ్రెండ్స్ని దాటి మీరు కనెక్షన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లీస్ట్ ఇది మినిమం టార్గెట్గా పెట్టుకోండి. ఎవ్రీ మంత్ 100 న్యూ కనెక్షన్స్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. చూడండి, ప్రొఫైల్స్ చూడండి, వాళ్ళ బయో చూడండి, మీకు వాళ్ళు ఎలా హెల్ప్ అవుతారో ఆలోచించండి. వాళ్ళ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టడం వాల్యుబుల్ అనిపిస్తే వాళ్ళ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి, కనెక్షన్స్ చేసుకోండి వాళ్ళతో. అండ్ ఊరికే కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టేసా వాళ్ళు యాక్సెప్ట్ చేశారో అంతే అయిపోయింది అన్నట్టు కాదు. సో వాళ్ళతో మేబీ మీరు వాట్సాప్లో సోది ముచ్చట్లు మాట్లాడుతుంటారు కదా మీ ఫ్రెండ్స్తో, దానికి బదులు మేబీ లింక్డ్ఇన్ రోజు ఒక 15 minutes లేకపోతే హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 hour అనుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మేబీ లైక్ చాట్ చేయండి, ఓకే దిస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్, నువ్వేం చేస్తున్నావు, హౌ కెన్ వి కొలాబరేట్ అన్నట్టుగా మీరు కలిసి వర్క్ చేయొచ్చు అనమాట. ప్రెజెంట్ 2025లో ఆన్ డిమాండ్ ఉన్న స్కిల్స్ అయితే నేను మీకు అయితే చెప్పబోతున్నా. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, AI, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, AR/VR, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, దాని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, దాని తర్వాత డెవాప్స్, దాని తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ అనమాట. సో ఇవైతే మనకు ట్రెండింగ్ స్కిల్స్ అనమాట. 2025లో మంచి స్కోప్ ఉన్నటివి, మంచి శాలరీస్ వచ్చే స్కిల్స్ అనమాట. సో వెబ్ డెవలప్మెంట్ ఇట్స్ లైక్ యూ విల్ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పేసి యాజ్ యూజువల్గా. సో ఇట్స్ లైక్ ఫ్రంట్ ఎండ్ అంటే నువ్వు యూజర్ వెబ్సైట్ చూసినప్పుడు ఆ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందో అది మొత్తం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చూసుకుంటాడు. అండ్ దెన్ సర్వర్ సైడ్ డేటాబేస్ ఇవన్నీ మేనేజ్ చేసేది బ్యాక్ ఎండ్ డెవలపర్ చూసుకుంటాను అనమాట. సో వెబ్ డెవలప్మెంట్ నువ్వు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. ట్రెండింగ్ టెక్నాలజీ అయితే చెప్పాను, ఇవన్నీ లిస్ట్ చెప్పాను, నువ్వు అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. నీకు ఎలా ఇంట్రెస్ట్ ఉందో అది నీకు తెలుస్తుంది, దాంట్లో నువ్వు ప్రొసీడ్ అవుతూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ వెబ్ డెవలప్మెంట్. దాని తర్వాత యాప్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే నువ్వు మొబైల్ యాప్స్ చూస్తుంటావు కదా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాప్ డెవలప్ చేయడం. దాని తర్వాత AI, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్. సో AI, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అంటే నువ్వు జనరల్గా ఏం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ChatGPT ఇది మొత్తం జనరేటివ్ AI అనమాట. జనరేటివ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ ఇట్స్ అ మోడల్ వేర్ ఇట్స్ ఏబుల్ టు జనరేట్ ఇట్స్ ఓన్ టెక్స్ట్ అయినా అవ్వనివ్వండి, లేకపోతే ఇమేజ్ అయినా నువ్వు అడిగిన అంటే నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా అది రిప్లై ఇస్తుంది కదా ChatGPT. సో ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ ద కేపబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ద టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ వాట్ ఎవర్ ఆన్ ఇట్స్ ఓన్ బేసిస్. అలా మనం మోడల్ని ట్రైన్ చేస్తాం అనమాట. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఈజ్ లైక్ మనకి ఇప్పుడు రోజు బల్క్ అమౌంట్లో డేటా అనేది జనరేట్ అవుతుంటుంది. సో మనం ఆ డేటా నుంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ అయితే బయటకు తీస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ డేటా సైన్స్. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ డొమైన్. మనకు రోజుకి హ్యాకర్స్ ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా అవ్వనివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయినా అవ్వనివ్వండి, సో వాటి
సిస్టమ్స్ని లేకపోతే డేటాబేస్ని కాపాడడానికి ఈ సైబర్ సెక్యూరిటీలో కూడా రోల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అనమాట. అండ్ దెన్ కమ్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మెటా వాళ్ళు ఆ గ్లాసెస్ అని అవి ఇవి లాంచ్ చేస్తున్నారు. దాని తర్వాత యాపిల్ విజన్ ప్రో వచ్చింది. సో ఇదంతా ఎట్లంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ బేసిస్ అనమాట. నీకు మొత్తం ఇట్స్ లైక్ ఆ అద్దాలు తగిలేసుకొని నీకు మొత్తం కంప్యూటేషన్ మొత్తం అందులోనే జరుగుతుంది. సో ఇట్స్ లైక్ వాట్ దే ఆర్ ప్రెడిక్టింగ్ ఇస్ లైక్ ఫ్యూచర్లో మనం ఫోన్లు పట్టుకొని పోమంట, అద్దాలు తగిలేసుకొని వెళ్ళిపోతామంట. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు చూసుకున్నట్టయితే విజన్ ప్రోలో ఇప్పుడు నువ్వు యాప్స్ డెవలప్ చేయగలిగితే, ఇప్పుడు చాలామంది తక్కువ ఉన్నారు విజన్ ప్రో డెవలపర్స్, చాలా తక్కువ ఉన్నారు. బట్ ఇఫ్ యూ ఆర్ దట్ అర్లియస్ట్ పర్సన్ కదా, నువ్వు ఆ టెక్నాలజీని అక్వైర్ చేసుకొని దాంట్లో స్కిల్స్ అక్వైర్ చేసుకొని నువ్వు ఆ పర్టికులర్ డొమైన్లో యాప్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే మేబీ ఇన్ ద ఫ్యూచర్ 1-2 ఇయర్స్లో అప్పుడు నీకు చాలా డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా రీసెంట్గా స్టార్ట్ అయిందంటే విజన్ ప్రో, ఇట్స్ బీన్ లైక్ 1 year అనుకోవచ్చా. ఇప్పుడు నువ్వు ఈ టైంలో నువ్వు నేర్చుకుంటే 2-3 years తర్వాత లైక్ పిక్చర్ ఇంకా డిమాండ్ అసలు చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ ఎర్లీ అని నేను చెప్తాను. సో అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ ఈ టెక్నాలజీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. గూగుల్లోకి వెళ్ళండి, వెబ్ డెవలప్మెంట్ అని సెర్చ్ చేయండి, లేకపోతే చాట్ జీపీటీలోకి వెళ్ళండి. మేబీ మీరు సెర్చ్ చేయొచ్చు వెబ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి. వాటిలో ఏమేమి నేర్చుకోవాలి, ఈ స్కిల్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఇవి మొత్తం మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇవి నేను నేర్చుకోగలను, ఇది నాకు సెట్ అవుతుందా కెరియర్ పరంగా, ఇవి మొత్తం మీరు ఫిగర్ అవుట్ చేసి నాకు ఏది సెట్ అవుతుందో అది ఒకటి మీరు చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ దీంతో పాటు మనకు డిఎస్ఏ అని ఉంటుంది అనమాట, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. సో ఇది టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి స్కిల్ అయితే ఉండాలి మనకు డిఎస్ఏలో. అండ్ ఆల్సో మనం కంపెనీస్ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని చెప్పేసి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని చెప్పేసి. ఇవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మనకి ఏమో వస్తాయి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఈ కంపెనీస్ అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కింద వస్తాయి. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇవి ఇట్స్ లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా అవ్వనండి, లేకపోతే ఎనీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లేకపోతే క్లయింట్కో వాళ్ళు సర్వీస్ ఇస్తారనమాట. సర్వీస్ ఇన్ సెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు అదొక సర్వీస్ లాగా ఫుల్ఫిల్ చేస్తారు. బట్ యాజ్ ఇన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో దే వర్క్ ఆన్ యాక్చువల్లీ బిల్డింగ్ న్యూ ప్రొడక్ట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్లో మనకు రోజు కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సిడర్ చేస్తే రీసెంట్గా గూగుల్ మ్యాప్స్లో వచ్చిన ఫీచర్, ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కడన్నా మీరు చూస్తున్నప్పుడు టేక్ ఫ్లైఓవర్ అని చెప్పేసి ఒక పాప్ వస్తుంది అనమాట. సచ్ దట్ మనము ఇటు వెళ్ళాలో కన్ఫ్యూజ్ కాకుండా అది ప్రాపర్గా చూపిస్తుంది టేక్ ఫ్లైఓవర్ అని చెప్పేసి. సో ఇట్స్ కాల్డ్ న్యూ ఫీచర్ అన్నమాట. ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో ఒక కొత్త ఫీచర్ డెవలప్ చేశారు. ఇవన్నీ మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జరుగుతుంటాయి. అండ్ ఆబ్వియస్లీ మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏం చేస్తారని చెప్పేసి. ఆబ్వియస్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది హై స్కేల్లో ఉంటుంది అనమాట ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. అంటే కొత్త ఫీచర్స్ అప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అసలు ఇందులో ఏం ప్రాబ్లం ఉంది, ఈ పర్టికులర్ సొసైటీలో ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడు ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే ఇవే థింక్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్లనే మనకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో హై శాలరీస్ ఉంటాయి, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో లెస్ శాలరీస్ ఉంటాయి. అంటే మీరు ఫ్రెషర్ కింద చూసుకున్నట్టయితే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మీకు 3 lakhs దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 lakhs 12 lakhs అంతే, నీకు ఇంకా దానికంటే ఎక్కువ ఉండదు. బట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో యూ విల్ గెట్ టు సాల్వ్ అన్ యాక్చువల్ ప్రాబ్లం కాబట్టి నీకు శాలరీస్ అయితే ఎక్కువ ఉంటాయి అక్కడ. సో గైస్ ఇప్పుడు మనం 365 daysకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అయితే మాట్లాడదాం అనమాట. దీన్ని నువ్వు పక్కాగా 365 days ఫాలో అయ్యావనుకో నీకు పక్కా టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే జాబ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఈ పర్టికులర్ 365 daysలో నువ్వు వీక్ డేస్ వీకెండ్స్ అని అనుకో. వీక్ డేస్ యూ షుడ్ బి కీపింగ్ 5 to 7 hours ఆఫ్ ఎఫర్ట్. అండ్ దెన్ వీకెండ్స్లో నువ్వు ఆ కన్సిస్టెన్సీని మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మేబీ 1 to 2 hours అనుకోవచ్చు. నేను పచ్చిగా మాట్లాడుతున్నా, నేను నా ఫస్ట్ ఇయర్లో అయితే ఐ వాజ్ డూయింగ్ ఆల్మోస్ట్ 7 to 8 hours ఆఫ్ కోడింగ్ అనమాట. వీక్ ఎండ్స్ అని కూడా లేకుండా ఆ కన్సిస్టెన్సీని అస్సలు మిస్ అవ్వకుండా ఐ వాజ్ కీపింగ్ దట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్న, ఇంత సంపాదిస్తున్నా, మీతో ఇప్పుడు ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ ఇన్సైట్స్ షేర్ చేసుకోగలుగుతున్నానంటే దట్స్ ద రీజన్ అనమాట. కన్సిస్టెన్సీస్ దగ్గర మీరు అసలు ఇంకా ఇన్ని రోజులు నాకు కన్సిస్టెంట్ ఉండడం అవ్వదు, 365 days ఇట్స్ టూ మచ్ హార్డ్ ఫర్ మీ అంటే ఈ వీడియోని ఇక్కడే ఇంకా ఆపేసి ఇంక మనం వెళ్ళి ఆ వీడియో సాంగ్లో అవి చూసుకో. బట్ యా, నువ్వు కష్టపడతావు అని అనుకుంటే మాత్రమే దిస్ ఫర్ యూ. 5 week days 5 to 7 hours అండ్ దెన్ వీకెండ్స్లో కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి 1 to 2 hours రివిజన్ లాగా అనుకోవచ్చు నువ్వు. అండ్ దెన్ ఈ 365 days నువ్వు ఏం చేయాలో చెప్పడానికంటే ముందు యాజ్ యూజువల్ నీకు గుర్తుంది కదా, లింక్డ్ఇన్లో ఎవ్రీథింగ్ నువ్వు పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో నన్ను ట్యాగ్ చేయండి దొడగట నిహార్ అని చెప్పేసి. అండ్ దెన్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది నేను కోడ్డేల్ అనే స్టార్టప్ అయిన అయితే వర్క్ చేస్తున్నాను. అందులో నేను అండ్ దెన్ మన వసంత కుమార్, మన హర్ష అండ్ దెన్ మా కంపెనీ అకౌంట్ని కూడా ట్యాగ్ చేయండి. సచ్ దట్ నేను చూడకపోయినా మా వాళ్ళు చూస్తారు, మీకు రిప్లైస్ ఇస్తారు, ఎలా బెటర్ అవ్వచ్చు. మొత్తం ఇట్స్ లైక్ ఆల్ కమ్యూనిటీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. ఆ కమ్యూనిటీ కూడా కొత్తది ఒకటి ఓపెన్ చేయబోతున్నాం మన తెలుగు వాళ్ళ కోసమే. ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ. సో అందులో మీరు పార్ట్ అయితే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్. దాని గురించి నేను మరీ నెక్స్ట్ వీడియోలో మీద మాట్లాడతా. బట్ యా, ఇదైతే మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే మీరు మమ్మల్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయాలన్నమాట లింక్డ్ఇన్లో. సో ఇప్పుడు మనం ఆన్ క్యాంపస్ రోడ్ మ్యాప్ దానికి సంబంధించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఆన్ క్యాంపస్ నువ్వు కంపెనీస్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు మీ కాలేజ్కి ఏ కంపెనీస్ వస్తున్నాయో తెలవాలి. సో ఏ కంపెనీస్ వస్తున్నాయో తెలవాలి అంటే ఫస్ట్ నువ్వు ఈ వీడియో మొత్తం చూసేసి, ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నీకు మీ కాలేజ్లో సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మొత్తం కనుక్కో ఏ కంపెనీస్ వస్తున్నాయి మన కాలేజ్కి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, అక్కడ వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ అడుగుతున్నారు, ఇవి మొత్తం నువ్వు ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగు. వాళ్ళకి ఎన్ని క్వశ్చన్లు ఎన్ని డౌట్లు ఉంటే మొత్తం అన్నీ అడుగు. అండ్ దెన్ నువ్వు ఎవరు పడితే వాళ్ళని అడగకు. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎవరైతే మీ సీనియర్స్ స్పెషల్లీ ఫోకస్ చేస్తూ దానికి సంబంధించి స్కిల్స్ని అక్వైర్ చేసుకుంటూ యాక్చువల్లీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు బెటర్ ఇన్సైట్స్ అయితే ఇస్తారనమాట. అదే నువ్వు ఒకవేళ ఫస్ట్ డే ఫస్ట్ షోలు అట్లా ఇట్లా తిరుక్కుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగితే నీకు వాళ్ళు బెటర్ ఇన్సైట్స్ ఇవ్వలేరు. వాళ్ళు ఏదో చెప్తారు, సోది నువ్వు అది ఫాలో అయ్యావు అనుకో, లాస్ట్ నువ్వు తుస్ అవుతావు. సో అంటే ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చేస్తారన్న, నువ్వు మాత్రం వెళ్తావు ఫస్ట్ డే ఫస్ట్ షోలకి, మేము వెళ్ళకూడదు అని చెప్పేసి. అలా అని కదా, అందుకని ఈ క్లిప్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. సో ఫస్ట్ నీ పనులని ముగించుకో, దాని తర్వాత నీకు సినిమాలన్నా ఏమన్నా. నువ్వు పనులు ముగించుకోకుండా ఫస్ట్ సినిమాని ప్రయారిటైజ్ చేసుకొని దాని తర్వాత చదువు అంటే, సో బేసికల్లీ నువ్వు ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, దాని తర్వాత చదువు గిదు అంటే ఇట్లా సంగనాగిపోతాం అనమాట. పర్ఫెక్ట్ మెంటార్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ అడగాలన్నమాట. ఏ క్వశ్చన్స్ అడగాలి, కాలేజ్లో ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఆ కాలేజ్లో హైయెస్ట్ పెయిడ్ ప్యాకేజ్ ఎంత, వాళ్ళు అసలు నీకు ఏ టెక్నాలజీస్ అడుగుతున్నారు, ఏ స్కిల్స్ అడుగుతున్నారు, అవి మొత్తం నువ్వు అడిగేసావు అనుకో నీకు కొంచెం క్లారిటీ వస్తుంది నేను ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి. అండ్ దెన్ ఇప్పుడు నేను చెప్పేది యూజువల్లీ ఆన్ క్యాంపస్ వచ్చే కంపెనీస్ వచ్చేసరికి నీకు మేజర్గా డిఎస్ అయితే పక్కా అడుగుతాయి. దాని తర్వాత యూ షుడ్ బి హ్యావింగ్ అ వెరీ గుడ్ రెజ్యూమ్. ఆ పర్టికులర్ రెజ్యూమేలో కూడా నువ్వు ఇంటర్న్షిప్స్ అవి ఇవి చేసి ఉంటే మంచిది, లేకపోతే యూ షుడ్ బి హ్యావింగ్ వెరీ గుడ్ 2 ప్రాజెక్ట్స్తో ఉండాలన్నమాట. అది ఏ 2 ప్రాజెక్ట్స్ అని చెప్పేసి నేను ఇంతకుముందు డొమైన్స్ అయితే డిస్కస్ చేశాను కదా, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఆర్ డిఫరెంట్ డొమైన్స్ అయితే చెప్పాను కదా. సో ఆ పర్టికులర్ డొమైన్స్లో నువ్వు 2 వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అంతా బాగానే ఉంది, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? సో డిఎస్ఏ నువ్వు నేర్చుకోవాలి కదా. డిఎస్ఏ ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే codedale.tech/DSA sheet అని చెప్పేసి మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. దాంట్లో మొత్తం ఇట్లా నీకు సార్ట్ అవుట్ చేసి పెట్టేశాను. మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళేసి జస్ట్ సర్చ్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా సేమ్ లింక్ని. codedale.tech అని చెప్పేసి /DSA sheet అని ఇస్తే విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నీకు మొత్తం ఇట్లా స్ట్రింగ్ బేసిక్స్ అని చెప్పేసి, అరే బేసిక్స్, మ్యాట్రిసెస్, అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి డిఎస్ఏ షీట్లో, మొత్తం ఈ డిఎస్ఏలో నీకు ఏ టాపిక్స్ ఉన్నాయి మొత్తం అన్నీ ఇక్కడ ఇచ్చేసాం. అండ్ దెన్ నువ్వు ఆ పర్టికులర్ స్ట్రింగ్స్ లోపల వెళ్ళావనుకో నీకు మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు సాల్వ్ చేయగలిగితే మేబీ ఇఫ్ యూ కంప్లీట్ దిస్ హోల్ షీట్ బై దిస్ ఇయర్ ఎండ్ యూ షుడ్ బి క్రాకింగ్ ఎ టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఫర్ షూర్. అంటే టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ గురించి నేను మాట్లాడుతున్నా. మేబీ ఇందులో నువ్వు ఓకే యూ ఆర్ వెరీ గుడ్, మేబీ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ లేకపోతే లింక్ లిస్ట్ వరకు స్టాక్స్ క్యూస్ ఉన్నాయి కదా, ఈ ట్రీస్, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామ్ ఇవి వదిలేయండి. మేబీ స్టాక్స్ వరకు 6th ఉంది కదా స్టాక్స్ అండ్ క్యూస్, అక్కడ వరకు నువ్వు ఒక మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేసావనుకో మేబీ యూ షుడ్ బి క్రాకింగ్ అ వెరీ గుడ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అని అనొచ్చు. బట్ స్టిల్ నువ్వు గ్రాఫ్స్, ట్రీస్ ఇవి కూడా ఫోకస్ చేస్తే నీకు టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ నేను ఇప్పుడు మీకు వెబ్సైట్ చూపించాను కదా, ఇక్కడ నుంచి మీరు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాలన్నమాట. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే దానికంటే ముందు మీకు కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. కాబట్టి నేను మీకు ఒక పీడిఎఫ్ అయితే అటాచ్ చేసి పెడతాను అన్నమాట డిస్క్రిప్షన్లో. ఆ పర్టికులర్ పీడిఎఫ్లో నీకు మొత్తం డిఎస్ఏలో ఏ టాపిక్స్ ఉంటాయి, నువ్వు ఏం నేర్చుకోవాలి, ఏ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి, ఏ ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలి, మొత్తం సీక్వెన్స్ వైజ్ అయితే నీకు అక్కడ ఇస్తాను అనమాట. నువ్వు దాన్ని మేబీ ఆ పర్టికులర్ టాపిక్ వెళ్ళి యూట్యూబ్లో కొట్టేస్తే నీకు అక్కడ ఏదో ఒక వీడియో వస్తుంది, దాన్ని చూసి నేర్చుకో, ఇక్కడ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. లేకపోతే ఏం చేయొచ్చు, పెయిడ్ కోర్సెస్ చాలానే అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, నువ్వు పర్చేజ్ అన్నా చేయొచ్చు. లేకపోతే ఆబ్వియస్లీ నేను అక్కడ కింద డిస్క్రిప్షన్లో నీకు ఆ ప్రాపర్ రోడ్ మ్యాప్ ఎలానో ఇస్తున్నా కాబట్టి ఆ రోడ్ మ్యాప్ నేను ప్రాపర్గా రెఫర్ చేసి యూట్యూబ్లో సర్చ్ చేస్తే కొంచెం మంచి ఇంట్రెస్ట్ పెట్టండి. పెయిడ్ కోర్సెస్ మనకు అవసరం లేదు. అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళేసి సర్చ్ చేయండి, ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఇక్కడ ఉన్న డిఎస్ఏ షీట్లో వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, మొత్తం సాల్వ్ అవుట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ 2 వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే అన్నానో ఇవి మనం ఇంటర్నెట్ నుంచి లేపడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేశాక నాకు ఈ పర్టికులర్ వెబ్ డెవలప్మెంట్ ఫీల్డ్ అయితే నాకు ఎక్కువ నచ్చింది అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ వెబ్ డెవలప్మెంట్ టాపిక్ పిక్ చేసుకొని ఐ విల్ గో టు చాట్ జీపీటీ వెళ్ళేసి ఐ విల్ సర్చ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్, ఐ వాంట్ టు కంప్లీట్ చేసి 365 days అని చెప్పేసి నువ్వు ఒక ప్రాంప్ట్ ఇవ్వు, అది నీకు ప్రాపర్ ఏ డే ఏ చేయాలి, ఏ వీక్ ఏ చేయాలని చెప్పేసి నీకు ప్రాపర్గా చూపిస్తుంది అనమాట. సో నువ్వేం చేయొచ్చు, ఆ పర్టికులర్ రోడ్ మ్యాప్ని నువ్వు ఫాలో అయిపో, నువ్వు అలకేట్ చేసుకో. ఇప్పుడు నేను వీక్కి 5 days అన్నా కదా, ఆ 5 daysలో నేను 2 days డిఎస్ఏ చేస్తా, 3 days ఈ వెబ్ డెవలప్మెంట్ పైన వర్క్ చేస్తా. లేకపోతే 3 days నీకు ఆల్రెడీ కొంచెం వెబ్ డెవలప్మెంట్ వచ్చాను అనుకుందాం, 3 days డిఎస్ఏ పైన వర్క్ చేస్తా, ఇంకో 2 days నేను వెబ్ డెవలప్మెంట్ పైన వర్క్ చేస్తా. అలా నువ్వు
స్కెడ్యూల్ని ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే వాట్ యూ కెన్ డూ ఈస్ ఐ మీన్ నీకు కొంచెం డిఎస్ఏ వచ్చు, వెబ్ డెవలప్మెంట్ కూడా వచ్చు అనుకుంటే ఇప్పుడు రోజుకి నేను 5 to 7 hours ఏదైతే అన్నానో నువ్వు మేబీ ఒక 3 to 4 hours డిఎస్ఏ చేయి, నెక్స్ట్ 3 hours నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇలా నువ్వు అది నీకు ఇష్టం వచ్చినట్టు ఫిగర్ అవుట్ చేసుకోవాలి టైం. అది నీకు ప్రాపర్గా నీకు ఎలా సింక్ అవుతుందో అట్లా ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పితే అది నువ్వు బ్లైండ్గా ఫాలో అవుతుంది, నీకు వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్కరికి వాళ్ళ కాలేజ్ స్కెడ్యూల్స్ డిఫరెంట్ ఉంటాయి. అలా మొత్తం అంతా లైక్ చాలా పారామీటర్స్ మ్యాటర్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నేనైతే చెప్పాను ఓవరాల్ ఐడియా, దాని ప్రకారం నువ్వు అకార్డింగ్లీ ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. ఇది మొత్తం అయిపోయాక నువ్వు ఒక క్రేజీ రెజ్యూమ్ బిల్డ్ చేయాలి. రెజ్యూమ్ బిల్డ్ చేయాలంటే దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టేసా. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి ఆ లింక్ ప్రెస్ చేస్తే నీకు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి డీటెయిల్ వీడియో అక్కడ ఉంది. అది చూసి ప్రాపర్గా నీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకో. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ వీడియోలో కూడా చెప్పా, ఇక్కడ కూడా ఇంకోసారి చెప్తున్నా, గూగుల్ డాక్స్లో లేకపోతే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ దీంట్లో ఓపెన్ చేసి నువ్వు రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోక చండాలంగా వస్తుంది. పీపుల్ వాంట్ ప్రాపర్ ప్రెజెంటేషన్ ఆఫ్ రెజ్యూమ్ ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకి. సో దానికోసం నువ్వు ఓవర్లీఫ్ అయితే ఒక వెబ్సైట్ ఉంటుంది, అది వాడాలన్నమాట. అందులో నువ్వు ప్రాపర్ ఇండెంటేషన్తో ప్రాపర్ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రెజ్యూమ్ టెంప్లెట్స్ కూడా అందులో ఉంటాయి. సో ఆ వీడియోలోనే డీటెయిల్గా మాట్లాడే ఆ రెజ్యూమ్ వీడియోలో అది వెళ్ళి చూసేయండి. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్లై టు యాజ్ మెనీ కంపెనీస్ యాజ్ పాసిబుల్. నేను 1-2 కంపెనీస్ అప్లై చేస్తే దాంట్లోనే రావాలి అంటే అది కుదరదు. జాబ్ మార్కెట్ బయట అస్సలు బాగాలేదు. మీ కాలేజ్లో ఏ కంపెనీస్ వస్తున్నాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంపెనీ మంచిగా ఉంటే అప్లై చేసి మనకు ఫస్ట్ జాబ్ రావడం ఇంపార్టెంట్. ఇప్పుడు బయట అసలు జనాలు జాబ్ రాక ఏడుస్తున్నారు. ఇట్లా లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కదా, ట్రై టు అప్లై యాజ్ మెనీ యాజ్ కంపెనీస్ యాజ్ పాసిబుల్ అనమాట. అండ్ దెన్ ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ రోడ్ మ్యాప్ అయితే మాట్లాడదాం అనమాట. సో ఆఫ్ క్యాంపస్ రోడ్ మ్యాప్ ఇది ఎవరికంటే యూజువల్లీ Tier 2, Tier 3 కాలేజెస్ వాళ్ళకి. ఆబ్వియస్లీ ఇప్పుడు Tier 1 కాలేజెస్ చూసుకున్నాం అనుకోండి, ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎలా మంచి కంపెనీస్ విజిట్ చేస్తుంటాయి కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు. Tier 2, Tier 3 కాలేజెస్ వాళ్ళకి ఏంటంటే మనకు ఆన్ క్యాంపస్ మంచి కంపెనీస్ రావు. సో వీళ్ళకే ముఖ్యంగా ఈ ఆఫ్ క్యాంపస్ రోడ్ మ్యాప్ అనమాట. ఈ ఆఫ్ క్యాంపస్ రోడ్ మ్యాప్లో కూడా ఆన్ క్యాంపస్ రోడ్ మ్యాప్లోగానే మొత్తం స్కిల్ నేర్చుకోవడం ఇట్స్ ఆల్మోస్ట్ కామన్. డిఎస్ఏ నేర్చుకోవాలి, స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. సో ఇంతకుముందు ఆన్ క్యాంపస్ రోడ్ మ్యాప్లో చెప్పినది సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఆ స్కెడ్యూల్ అవన్నీ ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవాలన్నమాట. బట్ ఇక్కడ ఆఫ్ క్యాంపస్లో మనకు కొంచెం తేడా అయితే వస్తుంది. ఐ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ స్టార్టప్స్ అని అనుకో, వాళ్ళకు మేబీ నీకు డిఎస్ఏ అంత అడగరు. వాళ్ళకి ఇప్పుడు ప్యూర్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్ అడుగుతారు. మేబీ సమ్వన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యాప్ డెవలప్మెంట్ అని అనుకో, వాళ్ళు ప్యూర్ యాప్ డెవలప్మెంట్ స్కిల్ చూపించమని అడుగుతారు. డిఎస్ఏ అడుగుతారు కానీ నీకు అంతగా ఫోకస్ చేయరనమాట. సో కంపెనీస్కి తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట ఆఫ్ క్యాంపస్లో. సో దానికి సంబంధించి నువ్వు ప్రాపర్గా ఎట్లా ఫిగర్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఒక స్కిల్ అయితే నేర్చుకోవాలి. అది వెబ్ డెవలప్మెంట్ అయినా అనుకో, యాప్ డెవలప్మెంట్ అని అనుకో. అండ్ ఆబ్వియస్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. డిఎస్ఐ కూడా నేర్చుకుంటే మంచిది. అండ్ ఆబ్వియస్లీ నువ్వు ఆఫ్ క్యాంపస్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటివి క్రాక్ చేస్తుంటే వాళ్ళు ఆబ్వియస్లీ నీకు డిఎస్ఐ అడుగుతారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు స్టార్టప్స్ అప్లై చేస్తుంటే వాళ్ళు మేబీ అంత అడగకపోవచ్చు అనమాట. సో స్కిల్స్ నేర్చుకోవడం మొత్తం అయిపోయింది. కంపెనీస్కి మనం ఎట్లా అప్లై చేయాలి? సో ఇప్పుడు మనకు చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. లింక్డ్ఇన్, నౌకరీ అని చెప్పేసి, ఇండీడ్ అని చెప్పేసి జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట ఆఫ్ క్యాంపస్ కంపెనీస్కి. అండ్ ఇంకొకటి మనం ఏం చేయొచ్చానంటే మనం కంపెనీస్ కెరియర్ పేజెస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నువ్వేం చేయొచ్చానంటే ఇప్పుడు నీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు గూగుల్ కెరియర్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను అనమాట. గూగుల్ కెరియర్స్ అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి వెబ్సైట్ వస్తుంది, గూగుల్ కెరియర్ సెర్చ్ జాబ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. నువ్వు అందులోకి వెళ్ళావు అనుకో, సో నీకు బేస్డ్ అపాన్ లొకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, అసలు నువ్వు ఏ డిగ్రీ చేసావు, అలా మొత్తం నువ్వు లెఫ్ట్ సైడ్ ఫిల్టర్స్ అప్లై చేసుకుంటే నీకు ఇక్కడ జాబ్స్ అనేవి కనిపిస్తుంటాయి అనమాట. ఇట్లా ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఒక కెరియర్ పేజ్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే మనకు వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట కెరియర్ పేజెస్ నుంచి అప్లై చేస్తే. లేకపోతే మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే రెఫరల్స్. నేను ఇంతకుముందు చెప్పా కదా, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, కనెక్షన్స్ చేసుకోండి అని చెప్పేసి. ఆఫ్ క్యాంపస్ నువ్వు ప్లేస్ అవ్వాలి అని అనుకుంటే వీళ్ళు నీకు ఎక్కువ హెల్ప్ అవుతారు అనమాట. అజ్యూమ్ నేను ఇప్పుడు ఒక మంచి హెచ్ఆర్ ఫ్రెండ్షిప్ ఉంది నాకు, లేకపోతే మంచి ఒక టెక్ లీడ్ ఫ్రెండ్షిప్ ఉంది మంచి టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. ఐ హ్యావ్ అక్వైర్డ్ ఆల్ దీస్ స్కిల్స్, నాకు డిఎస్ఏ మంచిగా వచ్చినాయి, నా దగ్గర ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకు ఒక రెఫరల్ ఇవ్వచ్చు కదా మీ కంపెనీలో అంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఇస్తారు, ప్రొవైడెడ్ దట్ నువ్వు ఒక మంచి కనెక్షన్ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తే. అందుకనే మేకింగ్ కనెక్షన్స్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్. లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, కనెక్షన్స్ చేసుకోండి. చెప్పా కదా 1200 ఇయర్కి టార్గెట్, 1200 న్యూ కనెక్షన్స్ అనేవి నువ్వు చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆఫ్ క్యాంపస్ అంటే మనకు ఆబ్వియస్లీ కంపెనీస్ ఎక్కువ రావు కాబట్టి రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో నువ్వేం చేయాలంటే రోజు 10 to 20 కంపెనీస్ మినిమం అప్లై చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 కంపెనీస్కి అప్లై చేసావు అనుకో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మంత్కి 30 days ఉంటాయి కాబట్టి నువ్వు 1 monthలో 300 కంపెనీస్ అప్లై చేసినట్ల నీకు ఒక 10 to 20 కంపెనీస్ నుంచి అయినా రివర్ట్ బ్యాక్ మెయిల్ రాదా. సో ఆబ్వియస్లీ అక్కడ నీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ మీరు ఏ కంపెనీస్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి డీటెయిల్ ట్రాక్ అయితే పెట్టుకోవాలి కాబట్టి ఒక ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ చేయండి అనమాట. దాంట్లో నువ్వు కంపెనీస్ అన్నీ లిస్ట్ వేసుకో, ఏవో అప్లై చేశాను, ఎవరి దగ్గర నుంచి నాకు రివర్ట్ బ్యాక్ వచ్చింది, అట్లా డిఫరెంట్ కాలమ్స్ను పెట్టేసుకొని వాళ్ళకి సంబంధించి మెయిల్ ఐడి అయినా అవ్వనివ్వండి, ఫోన్ నెంబర్ అయినా అవ్వనివ్వండి, అవి మొత్తం నువ్వు అట్లా డీటెయిల్గా సార్ట్అవుట్ చేసి పెట్టేసుకుంటే నీకు ఒక కాలం వైజ్ నీకు ప్రాపర్ ఒక్క దగ్గరే నువ్వు యాక్సెస్ చేయొచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని. అండ్ దాని తర్వాత జాబ్స్కి
అప్లై చేయడానికి మనదే ఒక వెబ్సైట్, కోడ్డేల్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడే మనం జాబ్స్, ఇంటర్న్షిప్స్ అట్లా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఫిల్టర్స్ పెట్టేసి అక్కడే జాబ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట రెగ్యులర్గా. మీరు అక్కడికి వెళ్ళి కూడా జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాకు రీసెంట్గా ఒక గిట్హబ్ లింక్ అయితే దొరికిందనమాట. ఇట్స్ అ మ్యాసివ్ గిట్హబ్ రెపాజిటరీ అనుకోవచ్చు. అక్కడ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్ జాబ్స్ ప్రొవైడ్ చేసేవి. మీరు అక్కడికి వెళ్ళి కూడా అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే వచ్చా. దాంట్లో నాకు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే, ఈ నాన్ ఐటీ టు ఐటీ స్విచ్ అయ్యేటప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, అసలు స్విచ్ అవ్వాలా వద్దా, అట్లా చాలా డౌట్స్ అయితే అడుగుతారనమాట. సో వాళ్ళ కోసం కొంచెం క్లారిఫికేషన్ అయితే ఇస్తాయి. ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు నాన్ ఐటీ టు ఐటీ స్విచ్ అవ్వాలి అనుకుంటే నేను నీ కోసం ఒక 5 క్వశ్చన్స్ అయితే రాసి పెట్టా, అవి ఒకసారి చదువుతా, అందుని నువ్వు క్వశ్చన్ చేసుకో. వై డూ ఐ వాంట్ టు ట్రాన్సిషన్ టు ఐటీ, నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. దాని తర్వాత వాట్ టెక్నికల్ స్కిల్స్ డూ ఐ కరెంట్లీ ప్రొసెస్, ఇప్పుడు నేను నాన్ ఐటీనే, ఇప్పుడు యాజ్ ఇన్ నా దగ్గర ఏమైనా కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడి నుంచి నేను నేర్చుకోవాలి, ఫ్రమ్ స్క్రాచ్ ఏ పర్టికులర్ డొమైన్లకు నేను వెళ్ళాలి అని చెప్పేసి నీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పేసి డీటెయిల్గా అసెస్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. దాని తర్వాత విచ్ ఐటీ డొమైన్స్ అలైన్స్ విత్ మై ఇంట్రెస్ట్, అసలు నీకు ఏ సెట్ అవుతుంది అని కూడా నువ్వు ప్రాపర్గా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత ఐఎమ్ ఐ రెడీ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు అ టెక్ డ్రివన్ ఎన్వైర్న్మెంట్. ఇన్ని రోజులు మొత్తం నాన్ ఐటీలో పనిచేసాం, ఇప్పుడు వెళ్ళి మనం కంప్యూటర్ మీద కూర్చొని ఆ కోడ్లు అవి ఇవి మొత్తం అన్ని రాసేయాలన్నమాట. దానికి నేను రెడీయా అని నేను క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత డూ ఐ హ్యావ్ అ నెట్వర్క్ ఆర్ మెంటర్షిప్ సపోర్ట్ ఇన్ ఐటీ, ఇప్పుడు నువ్వు సడన్గా నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నావు అంటే ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ గేమ్ అని నేను అంట. చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు ఐటీ సైడ్ ఎవరైనా నీకు ప్రాపర్ మెంటర్స్ ఉన్నారా గైడెన్స్ తీసుకోవడానికి, అవన్నీ నువ్వు ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఈ అన్ని క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ దొరికాక ఇప్పటికీ నీకు నేను ఐటీకి ట్రాన్సిషన్ అవ్వాలి అని అనుకుంటే దెన్ స్టార్ట్ ద 365 days ర్యాంపేజ్ ఛాలెంజ్ అనుకో, ఏమన్నా అనుకో, అది ఇంకా స్టార్ట్ చేసి. అండ్ ఆబ్వియస్లీ నువ్వు నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అవుతున్నావు అంటే ఆబ్వియస్లీ నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ దెన్ యూ కాంట్ సిట్ ఫర్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి చెప్పిన రోడ్ మ్యాపే నువ్వు కూడా ఫాలో అయిపోవాలన్నమాట. దెన్ కమ్ సైడ్ హజల్స్. నువ్వు సైడ్ హజల్స్కి చాలా ఉంటాయన్నమాట. దాంట్లో నేను కొన్ని చెప్తా వర్కౌట్ అయ్యేటివి, నాకు పర్సనల్గా వర్కౌట్ అయినటివి. వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ మనం ఎట్లనే నేర్చుకుంటాం కాబట్టి నేను పర్సనల్గా నేర్చుకున్నా కాబట్టి ఐ వాజ్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. అవి ఇవి వాళ్ళకి వీళ్ళకి మేబీ లోకల్ వెండర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉండదు, వాళ్ళకి వెబ్సైట్ తయారు చేయించడము, లేకపోతే చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశాను అనమాట. సో దట్స్ వన్ కైండ్ ఆఫ్ రెవెన్యూ స్ట్రీమ్. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ నువ్వు చేయొచ్చు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ అయితే ఎక్కువ అయిపోయారు అనమాట. వాళ్ళకి నువ్వు వీడియో ఎడిటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈజీగా తక్కువ ఒక రీల్ ఎడిట్ చేసి ఇచ్చినా వాళ్ళ దగ్గర 600 to 700 రూపీస్ మినిమం ఛార్జ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్ వాల్యూ నువ్వు ఇంకా 1000-2000 కూడా కోట్ చేయొచ్చు ఒక రీల్కి. అదే ఫుల్ వీడియో అనుకో 5000, 6000, 7000. ఇంకా అసలు యూఎస్ క్లయింట్స్ అయితే ఇంకా బాబు వాళ్ళు డాలర్స్లో పే చేస్తారు, ఇంకా కుత్తరం మనీ అని అనుకోవచ్చు నువ్వు. అండ్ దెన్ కమ్స్ ఆన్లైన్ కోచింగ్ అండ్ ట్యూటరింగ్. చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట మనకు ఆన్లైన్లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కనెక్ట్ యూ విత్ స్టూడెంట్స్ అనమాట హూ ఆర్ సీకింగ్ 1-on-1 మెంటర్షిప్. సో బేసికలీ నీకు పైథాన్ వచ్చు అనుకో, ఆడికి నువ్వు పైథాన్ నేర్పిస్తావు, వాడు దానికి నీకు శాలరీ పే చేస్తాను అనమాట. సో పర్ డే నువ్వు 1 hour క్లాస్ తీసుకుంటే దానికి సంబంధించి ఒక 500-600 అట్లా పే చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాంటెంట్ క్రియేషన్ చేస్తే అజ్యూమ్ నువ్వు ఒక 100K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో వచ్చారనుకో, తక్కువ నువ్వు మంచి కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తూ మంచి వాల్యూని యాడ్ చేస్తుంటే నీ ఫాలోవర్స్కి బ్రాండ్స్ విల్ పే యూ లైక్ సో మచ్. ఇప్పుడు అంటే నా జర్నీ పరంగా నేను తీసుకున్నట్టయితే నాకు 100K ఉన్న టైంలో ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ గెటింగ్ పర్ మంత్కి 1 lakh దాకా ఎర్న్ చేసేవాడిని జస్ట్ త్రూ బ్రాండ్ ప్రమోషన్స్ అనమాట. సో కాంటెంట్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ గేమ్ టు స్టార్ట్ అని మీరు అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి వర్చువల్ అసిస్టెంట్ సర్వీసెస్. సో ఇదేంటిదంటే బేసికలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ ఫ్రీలాన్సర్ అని అనుకోవచ్చు, లేకపోతే ఐఎమ్ రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్, ఇప్పుడు స్టార్ట్అప్ అయిన వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నాకు చాలా పనులు ఉంటాయన్నమాట, దాన్ని మొత్తం ఒక స్కెడ్యూల్లో ఫిక్స్ చేయడానికి నేను తలగొక్కుంటుంటాను. సో ఇలా చాలామంది ఉంటారనమాట ప్రపంచంలో. నువ్వు వాళ్ళందరికీ సరదాగా డిఎం చేయొచ్చు, అన్న నువ్వేమైతే నీ డే ఎట్లా ఉండాలని చెప్పేసి నేను మొత్తం సార్ట్ అవుట్ చేస్తాను, నీ మీటింగ్స్ నేను ఫిక్స్ చేస్తా, అసలు నువ్వు ఏ టైంలో ఏ పని చేయాలని చెప్పేసి నేను మొత్తం నీకు ఒక హెల్పర్ లాగా ఉంటా అని చెప్పేసి. బేసికలీ అన్ అసిస్టెంట్ అంటే ఆన్లైన్లో నువ్వు ఎక్కడో రిమోట్లో ఉండి పనిచేస్తుంటావు అనమాట. దీనికి కూడా ఆబ్వియస్లీ నీకు చాలా మంచి పేనే ఉంటుంది. సో ఈ సైడ్ హజిల్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో అయితే చేసి పెట్టేశాను, అది డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. అండ్ దెన్ అంతే గైస్, వీడియో అయితే అయిపోయింది. కన్క్లూజన్ ఏంటిదంటే ఈ 365 days ఛాలెంజ్ ఈరోజు నువ్వు వీడియో చూసావు కదా, ఈ రోజు నుంచే నువ్వు స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ దెన్ ఈ పర్టికులర్ వీడియోని నువ్వు ఎండ్ వరకు చూసి ఇంకా ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తున్నావు అని అంటే కింద కమెంట్ సెక్షన్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అయితే కమెంట్ చేయి, సచ్ దట్ నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఈ పర్టికులర్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 365 days అంటే 365 days నువ్వు పోస్ట్ చేయాలి. అండ్ ఐ నో కొంచెం లేట్ అయింది వీడియో రావడానికి,
సో బట్ యా ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. బట్ యా స్టార్ట్ పోస్టింగ్ ఫర్ ద నెక్స్ట్ 365 days. అండ్ దెన్ ఈ ఛాలెంజ్లో ఈ కన్సిస్టెన్సీని అయితే ఎక్కడా మిస్ అవ్వద్దు. రోజు నువ్వు కంపల్సరీ పోస్ట్ చేయాల్సిందే. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ పర్టికులర్ వీడియోతో నేను కూడా మన ఛానల్కి 200K అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అక్కడ కింద వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి ఆ లైక్ కూడా కొట్టేసేయండి అనమాట. సచ్ దట్ ఎక్కువ మందికి ఈ పర్టికులర్ వీడియో అనేది పుష్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. అండ్ దాట్స్ ఇట్ గైస్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఆబ్వియస్లీ మీ లింక్డ్ఇన్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తుంటా.